హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం 69 అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో అర్ధరాత్రి 69 ఏళ్ల వయసు ఉన్నటువంటి తాత పరిగెత్తుకుంటూ కనిపిస్తాడు. తన వెనకే ఇద్దరు కుర్రాళ్ళు కూడా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఆ కుర్రాళ్ళు మాత్రం తాతను వదిలేసి స్పీడ్ గా వారు అక్కడి నుంచి పారిపోతారు. తాత మాత్రం స్లోగా పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పోలీస్ జీబు రావడంతో పోలీసులు తాతను చూసి ఈ వయసులో అర్ధరాత్రి ఏం చేస్తున్నావని అడగ్గా జాగింగ్ కి వచ్చా అని చెప్పి తాత అబద్ధం చెబుతాడు. కానీ పోలీసులు అనుమానంతో అడగడంతో తనకు అల్జీమర్స్ అని, మతిమరుపు వల్ల తాను ఇప్పుడు మార్నింగ్ అనుకున్నా అని చెప్పి పోలీసులకు చెప్పడంతో పోలీసులు తాతను జీబులో ఎక్కించుకొని తన ఇంటి దగ్గర వదిలిపెడతామని చెప్పి తన అడ్రస్ చెప్పమంటారు. అప్పుడు తాత తన ఆధార్ కార్డ్ ని వారికి ఇవ్వడానికి తన పర్సుని తీస్తాడు. కానీ ఆ పర్సులో కండోమ్ ప్యాకెట్ కనిపిస్తుంది. కానీ తాత అది దాచిపెట్టి ఆధార్ కార్డ్ ని వారికి చూపించి పోలీసుల కార్లో ఎక్కుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో నిద్రలేసినటువంటి తాత తనను రాత్రి ఇద్దరు కుర్రాళ్ళు వదిలేసి రావడంతో వారిద్దరిని తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆ కుర్రాళ్ళు ఇద్దరు పోలీసుల దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నామని అడగ్గా తనకు వయసు అయిపోవడం కూడా ఒక ప్లస్ అని, అందువల్ల వారికి తనకు మతిమరుపు ఉందని చెప్పి తప్పించుకున్నా అని వారితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ కుర్రాళ్ళు ఇద్దరు తాతను ఎలాగైనా సంతోష పెట్టడానికి తాతను మళ్ళీ ఘట్టానికి రెడీ అవ్వమని చెబుతూ ఉంటారు. ఈసారి తాత బయటకు వెళ్లే పని లేకుండా డోర్ సర్వీస్ నే స్టార్ట్ చేస్తారు. దాంతో నెక్స్ట్ డే తాత చాలా హ్యాండ్సమ్ గా రెడీ అయ్యి తన డోర్ సర్వీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో కుర్రాళ్ళు తన ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వేసను ఇంట్లోకి రమ్మని తనను వెల్కమ్ చెబుతూ ఉంటారు. ఇంటి దగ్గరికి వచ్చిన వేస కూడా తాత తన కస్టమర్ అని తెలుసుకుని తన దగ్గరికి అందంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా అంత అందమైన అమ్మాయి తన దగ్గరికి వస్తూ ఉంటే ఆగలేని తాత ఆత్రంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో తనకు అడ్డుగా వచ్చినటువంటి ఆ కుర్రాళ్ళలో ఒకడు ఆ అమ్మాయిని గుర్తుపట్టి ఆ అమ్మాయి తన విలేజ్ అని, ఆ అమ్మాయిని తాను పెళ్లి చేసుకోబోతూ ఉన్నా అని ఆ తాతకు చెబుతాడు. దాంతో ఒక్కసారిగా తాత షాక్ అవుతాడు. కానీ ఆ వేస మాత్రం తాను అనుకుంటున్న అమ్మాయి తాను కాదని ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న తాత ఆ కుర్రాడు పొరపడుతూ ఉన్నాడని తనను పక్కకు తోయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ కుర్రాడు మాత్రం ఆ అమ్మాయి చేయి పట్టుకుని తన బంధువులకు కాల్ చేసి వెంటనే తన ఇంటికి రమ్మని చెబుతాడు. ఇలా ఆ కుర్రాడు బంధువులకు కాల్ చేయగానే ఆ అమ్మాయి తరపున బంధువులందరూ ఆ ఇంటికి చేరుకుంటారు. దాంతో ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని నిజాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. మరోవైపు ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి తరపున బంధువులందరూ మాట్లాడుతూ ఉండగా తాత తన దగ్గరికి వచ్చిన అదృష్టం తనకు దక్కలేదని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఆ కుర్రాడు తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు తాత పక్కింట్లో ఉన్న వారందరూ తాత ఇలా ఈ వయసులో ఒక అమ్మాయిని ఇంటికి తొడుక్కుని వస్తూ ఉన్నాడని తనను నిందిస్తూ ఉంటారు. ఇలా చుట్టుపక్కల వారు అలానే ఆ అమ్మాయి బంధువులందరూ తాత వయసును చూసి ఈ వయసులో ఇలాంటి పనులు ఎందుకు చేస్తూ ఉన్నామని తాతని నిందిస్తూ ఉంటారు. అందుకు తాత బాగా ఫీల్ అవుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. తర్వాత వేసుని తీసుకుని తన బంధువులందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అందరూ వెళ్లిపోయిన తరువాత ఇంట్లో తాతతో పాటు ఉన్న కుర్రాడు మాత్రం తాతను ఓదార్చడానికి తన దగ్గరకు వెళ్తాడు. కానీ తాత బాగా హట్ అయిపోవడంతో తనను ఒంటరిగా వదిలేయమని అక్కడి నుంచి ఒంటరిగా పక్కకు వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో తాతను బాగా ఓదార్చినటువంటి ఆ కుర్రాడు ఇక వారిద్దరూ ట్రై చేసి వేస్ట్ అని డైరెక్ట్ గా తాతను వేశ్యా గృహానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆ కుర్రాడు లోపల ఉన్నటువంటి 412 అనే రూమ్ లో ఉన్న అమ్మాయితో అన్ని మాట్లాడానని, ఇక తను ఆ రూమ్ కి వెళ్లడమే ఆలస్యమని చెప్పడంతో తాత సరదాగా నడుచుకుంటూ తన ప్రిపరేషన్లు చేసుకుని ఆ అమ్మాయి దగ్గరకు ఆనందంగా గెంతుకుంటూ నడుచుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నటువంటి తాతకు అక్కడ అందమైన అమ్మాయిలు అందరూ కనిపిస్తూ ఉంటారు. అంతలోనే ఆ తాతకు తన వయసులో ఉన్నటువంటి ఒక అవ్వ కూడా కనిపిస్తుంది. అలా అవ్వతో కొంతసేపు కబుర్లు చెప్పిన తరువాత తాత తనకు కేటాయించినటువంటి 412 రూమ్ లోకి వెళ్తాడు. కానీ ఆ రూమ్ లో ఉన్నటువంటి వేశ్య మరొకరితో ఫోన్ మాట్లాడుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. కానీ తాత మాత్రం ఆ అమ్మాయి అందంగా కనిపించడంతో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి నవ్వుతూ తనతో మాట్లాడాలని చూస్తాడు. కానీ ఆ అమ్మాయి ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉండగానే తాత తనను టచ్ చేయడంతో ఆ వేశ్య తాతపై కోప్పడి ఈ వయసులో తనతో పాటు పడుకుంటే తను పైకి పోతాడని, అలాంటిది తనకు ఇప్పుడు ఇది అవసరమా అని తనను నిందిస్తూ అలానే ఇలాంటి
ఇలాంటి ముసలి వాళ్ళని పంపించవద్దని తన హౌస్ ఓనర్ కి చెప్పినా తన కర్మ తను ఇలాంటి వాళ్ళని పంపిస్తోందని బాధపడుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆవేశ తాతను అరవడంతో అక్కడున్న వారందరూ తాతనే చూస్తూ ఉంటారు. దాంతో తాత నామోషిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆవేశ తాతను అనరాని మాటలు అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వయసులో కొడుకులు సంపాదించింది తిని ఇంట్లో పడుకోక తనకు ఇలాంటి అవసరాలు అవసరమా అని నిందిస్తూ ఉంటుంది. దాంతో బాగా ఫ్రస్ట్రేట్ అయినటువంటి తాత ఆవేశతో ఇక చాలు ఆపమని తను ఆర్మీలో బాగా పనిచేశానని తన వయసులో ఉన్నప్పుడు తన భార్య చనిపోయిన తనకు ఉన్నటువంటి ఇద్దరు కొడుకులను బాగా చదివించి మరొక పెళ్లి చేసుకోకుండా వారిని బాగా సెటిల్ చేశానని, కానీ వారి నలుగురు తనను వదిలేసి ఇప్పుడు విదేశాలకు వెళ్లిపోయారని, ఇప్పుడు ఒంటరిగా ఉన్న తనకు తన ఒంటరితనం తనను బాగా కొంగదీస్తోందని, అందుకే తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఇలా వచ్చా అని చెప్పి ఆ అమ్మాయిని అరుస్తూ ఉంటాడు. దాంతో ఆవేశ సైలెంట్ గా ఉండిపోతుంది. తరువాత తాత ఆ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోగానే ఆవేశ తాతతో అలా బిహేవ్ చేసినందుకు బాధపడుతూ ఉంటుంది. మరోవైపు తాత కూడా ఈ వయసులో ఉన్న తనకు తన చిన్న కోరికలు తీర్చుకోవడానికి ఇంత ఇబ్బంది పడాల్సి వస్తూ ఉందని ఏడుస్తూ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. అలా బయటకు వెళ్లిపోతూ ఉన్నటువంటి తాతను తాను ఇంతకు ముందు చూసిన అవ్వ తన దగ్గరకు పిలిచి ఈ వయసులో తన తోడు దొరకకుండా ఇక్కడికి వచ్చాయని, ఇప్పుడు తాను తనకు తోడుగా ఉంటానంటే వారిద్దరూ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి చట్టాపట్టాలు వేసుకుని ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఆ వేసే ఇంటి నుంచి జంటగా బయటకు వెళ్తూ ఉంటారు. ఆ విషయాన్ని చూసినటువంటి తాతను తీసుకుని వచ్చిన కుర్రాడు తాతకు ఈ వయసులో మంచి తోడు దొరికినందుకు సంతోషపడిపోతూ ఉంటాడు. మరోవైపు అవ్వ తాతలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వారి లైఫ్ ని ఇక వారు ఎలా ఎంజాయ్ చేయాలని వారి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ వేసుకుంటూ సరదాగా నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇలా ఇంతటితో ఈ మూవీ ముగుస్తుంది.